కాశ్మీర్లోని పహల్గామ్ ఒక పర్యాటక కేంద్రం. అనేక మంది ప్రకృతి అందాలను చూడడానికి అక్కడికి వెళ్ళారు. అందులో నవదంపతులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఉన్నారు. పర్యాటకులు అక్కడికి వెళ్ళింది అక్కడ అందాలని చూడడం కోసం. మరి వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఏ పాపం చేయలేదు, వాళ్ళకి ఎలాంటి రాజకీయాలతో కానీ ఎలాంటి సంస్థలతో కానీ ఏ సంబంధం లేదు. అటువంటి వారి మీద ఈ ఉగ్రవాదులు దాడి చేయడం అసలు పూర్తిగా అమానుషం, రాక్షసత్వం. అది ఎంతమాత్రం సహించదగింది కాదు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తున్నారు. కాశ్మీర్లోని అనేక సంస్థలు కూడా దాన్ని ఖండించినాయి. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంస్థలు దాన్ని ఖండించడం అనేది జరిగింది. ఈ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా కూడా మరి వాటికి కొన్ని దేశాలు కావచ్చు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు కావచ్చు మద్దతునివ్వడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు అంటే ఇప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం విచారణ ప్రకారంగా చెప్పేందంటే అందులో ఎక్కువ మంది పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. 7గురిలో 5గురు పాకిస్తాన్ జాతీయులని, 2 కాశ్మీరీ ప్రాంతం వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇది మళ్ళా ఇరు దేశాలకు మధ్య పూర్తిగా ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికే సింధు నది జలాలని మేము పాకిస్తాన్లోకి ప్రవహించనీయమని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ హైకమిషనర్ను కూడా వెళ్ళిపోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక మరింత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉన్నది. అయితే ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల యొక్క దాడుల్ని జరగకుండా చూడడం, మరి ఉగ్రవాదులకు సపోర్ట్ ఇస్తున్నట్టు వారిని అంతర్జాతీయ వేదికల్లో ఎండగట్టడం, లేదా వాటికి ఉండేటటువంటి ఒక ఆర్థిక సంబంధాలను, అలాంటి దేశాలతో ఉన్నటువంటి ఒక ఆర్థిక సంబంధాలను కానీ ద్వైపాక్షిక సంబంధాలను కానీ మనం తెంచుకోవడం, ఇవి ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశాలు. కానీ మరి నదీ జలాలను పంపకుండా ఆపడం ఎంతవరకు సమంజసమైనటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది రైతులు అక్కడ, రైతుల పంటలు అవన్నీ కూడా ఈ సింధు నది జలాల మీద ఆధారపడి ఉన్నాయి. వీటిని గురించి ప్రభుత్వం కూడా పునరాలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇంటెలిజెన్స్ వర్గాల వారు ఈ సమాచారం మొదలే ఇచ్చారని కూడా తెలుస్తున్నది. మరి ఒకసారి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సమాచారం వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఉంటే బహుశా ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదిగాక పర్యాటక కేంద్రాల్లో కానీ లేకుంటే పాకిస్తాన్ బార్డర్ నుంచి కానీ పూర్తిగా నిఘాను ఏర్పాటు చేసి ఉగ్రవాదులు ఎవరు కూడా భారత్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఏమర్పాటు లేకుండా ఉంటే బహుశా ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం అనేది అవసరం.